హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్ ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు బాడమాస్ రూల్ని ఫాలో చేయాలి. అంటే ఫస్ట్ మనం బ్రాకెట్స్ని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ మనం ఈ బ్రాకెట్స్ని సింప్లిఫై చేద్దాం. 2/3 ఇలా డివిజన్ ఉంటే మల్టిప్లికేషన్ రాసుకోవచ్చు. అలా రాసామంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 1/3 ఏమవుతుంది? 3/1. 3 క్యాన్సల్. సింప్లిఫై చేస్తే 2 వస్తుంది. 2 - 1 1. ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 3/4 డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాసుకుంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 5/12 రివర్స్ 12/5 మైనస్ 1/3 ఇంటూ 9/5. ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేస్తే 1 వస్తుంది మనకు. నెక్స్ట్ చూడండి, 3 3s. నెక్స్ట్ 4 3s. 3 × 3 9. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5ని మనం కామన్ తీయచ్చు. 9లో 3 పోతే 6, అంటే ఆన్సర్ 6/5. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఎలా తీసుకోవచ్చు మనం? x+1 x+2 వెన్ టేకన్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఎలా తీసుకున్నాం మనం? ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకున్నాం. ఫస్ట్ మనం 2తో మల్టిప్లై చేసాం, నెక్స్ట్ 3తో, నెక్స్ట్ 4తో మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసి యాడ్ చేసాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 74 వస్తుంది. సింప్లిఫై చేద్దాం. 2x ప్లస్ x × 3 3x ప్లస్ 3 x × 4 4x 2 × 4 8 is equal to 74. 2x plus 3x 5x 9x plus 11 is equal to 74. 9x is equal to 3 6 63. Next 9 1s 9 7s అంటే x వాల్యూ 7. క్వశ్చన్లో ఏమడిగారు? గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ అంటే x+2 కదా, అంటే ఆన్సర్ 7+2 అంటే 9. ఫస్ట్ ఆప్షన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ 100 లైక్స్ వస్తే ఎగ్జామ్ 5th ఉంది కాబట్టి టాప్ 100 క్వశ్చన్స్ ఎన్టీపీసీ అర్థమెటిక్ రీజనింగ్ ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ 41% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఎకనామిక్స్. ఇటువంటి క్వశ్చన్స్ మనం వెన్ డయాగ్రామ్ ప్రకారం చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ సర్కిల్ని ఎకనామిక్స్ అనుకుందాం. ఫస్ట్ సర్కిల్ వచ్చి ఎకనామిక్స్, సెకండ్ సర్కిల్ వచ్చి జాగ్రఫీ, థర్డ్ సర్కిల్ వచ్చి హిస్టరీ. 41% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ మొత్తం టోటల్ ఎంత? 41%. జాగ్రఫీ మొత్తం 35%. హిస్టరీ వచ్చేసి 39%. 5% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్. ఆల్ 3 వచ్చి 5%. ఆల్ 3 వచ్చి 5%. నెక్స్ట్ 14% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఎకనామిక్స్ అండ్ జాగ్రఫీ. ఎకనామిక్స్ అండ్ జాగ్రఫీ అంటే ఇది తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ x+5 ఎంత? 14 కదా. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి మనకు? 14 రావాలి. అంటే x వాల్యూ ఎంత వస్తుంది? 9. ఈ వాల్యూ వచ్చి 9 వస్తుంది. నెక్స్ట్ 21% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ జాగ్రఫీ అండ్ హిస్టరీ. జాగ్రఫీ హిస్టరీ ఎంత పర్సెంట్? 21%. ఇదంతా యాడ్ చేస్తే 21 రావాలి.
ఇక్కడ 5 ఉంది. 5కి ఎంత యాడ్ చేస్తే 21 వస్తుంది? 16. నెక్స్ట్ 18% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ హిస్టరీ అండ్ ఎకనామిక్స్. దీన్ని ఏమంటాం? హిస్టరీ అండ్ ఎకనామిక్స్. ఎంత పర్సెంట్? 18%. ఇక్కడ 5 ఉంది. 5కి ఎంత యాడ్ చేస్తే 18 వస్తుంది? 13. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడిగారు? పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ ఓన్లీ ఎకనామిక్స్. ఎకనామిక్స్ అంటే టోటల్ ఎంత? 41%. దీన్ని ఏమంటాం? ఓన్లీ ఎకనామిక్స్. ఫస్ట్ సర్కిల్ మొత్తం యాడ్ చేస్తే 41 రావాలి. ఓన్లీ ఎకనామిక్స్ ఎంతో తెలియదు కదా, వై అనుకుందాం. 5 ప్లస్ 9 ప్లస్ 5 ప్లస్ 13 మొత్తం యాడ్ చేస్తే 41 రావాలి. 41 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 13 ప్లస్ 5 18. 18 ప్లస్ 9 అంటే 27. అంటే y వాల్యూ వచ్చి 41లో 27 తీసేయాలి. అంటే ఎంత వస్తుంది? 14. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 25% ఆఫ్ ఏ నెంబర్. ఫస్ట్ నెంబర్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. అనదర్ నెంబర్ అన్నారా, వై అనుకుందాం. నెక్స్ట్ 25% ఆఫ్ ఏ నెంబర్. 25% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ అంటే ఈక్వల్ టు 7 మోర్ దెన్ 30% ఆఫ్ అనదర్ నెంబర్. అనదర్ నెంబర్ అంటే వై. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్. నెంబర్స్కి డిఫరెన్స్ వచ్చి 29. ఎక్స్ మైనస్ 9 వచ్చి ఎక్స్ మైనస్ వై వచ్చి 29. నెక్స్ట్ వాట్ ఆర్ ద నెంబర్స్ అంటే మనం నెంబర్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఈజీగా ఉండే ఆప్షన్ వెరిఫై చేయాలి. 40 11 కొంచెం ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ 25% ఆఫ్ 40. ఎక్స్ వాల్యూ 40, వై వాల్యూ 11. నెక్స్ట్ 30% ఆఫ్ 11. సాటిస్ఫై అయితే కరెక్ట్ ఆప్షన్, సాటిస్ఫై కాకపోతే రాంగ్ ఆప్షన్. 25 4s 100, 1000 వస్తుంది. పర్సంటేజ్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 7 ప్లస్ 11 ఇంటూ 30 330. పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్. పర్సంటేజ్ అంటే 1/100 కాబట్టి 2 zeros క్యాన్సిల్ అవుతాయి. పర్సంటేజ్ అంటే 0.01 అంటే పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్ వస్తాయి. 30 ఇంటూ 11 330, 2 డెసిమల్స్. 10 వచ్చి 10.3కి ఈక్వల్ కాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫోర్త్ ఆప్షన్ ఎందుకు చెక్ చేయాలంటే ఈ రెండు కన్వీనియంట్గా ఉన్నాయి, చూద్దాం. 25% ఆఫ్ 34. 7 ప్లస్ 30% ఆఫ్ 5. మల్టిప్లై చేయండి. 25 ఇంటూ 34. 34ని 2 ఇంటూ 17 అని రాయొచ్చు. 25 ఇంటూ 2 50. 50 ఇంటూ 17 850. మల్టిప్లై చేస్తే 850. పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్. పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్. 7 ప్లస్ 30 ఇంటూ 5 150. పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్. అంటే 8.5 ఈజ్ ఈక్వల్ టు 8.5. కరెక్ట్గా సాటిస్ఫై అయింది కదా. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. ఎక్స్ వచ్చి 34, వై వచ్చి 5. 34లో 5 పోతే 29. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయాలి. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. రహీమ్ ఇన్వెస్టెడ్ ఏ certain sum at 5% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. రహీమ్ వచ్చి ఒక ప్రిన్సిపల్ని ఇన్వెస్ట్ చేశాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 5%, టైం పీరియడ్ 3 years. హిస్ ఫ్రెండ్ హిరాలాల్ ఇన్వెస్టెడ్ సేమ్ సమ్ ఫర్ 2 years at 7% సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ రహీమ్కి హిరాలాల్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ సేమ్ సమ్ కాబట్టి ఫస్ట్ రహీమ్కి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత వస్తుంది? 1 yearకి 5%, 3 yearsకి 15%.
హిరాలాల్కి 1 ఇయర్కి 7%, 2 ఇయర్స్కి 14%. మోర్ అంటే డిఫరెన్స్, 15కి 14కి డిఫరెన్స్ 1%, 30. అమౌంట్ ఇన్వెస్టెడ్ అంటే ప్రిన్సిపల్ అంటే 100%, 1%, 30, 100% ఎంతో చెప్పాలి. 1కి 30కి రిలేషన్ ఇంటూ 30 అంటే ఆన్సర్ ఎంత? 3000. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లోర్ ఆఫ్ ఏ హాల్ మెజరింగ్ 16 meters ఇన్ లెంత్ అండ్ 12 meters ఇన్ విడ్త్. చూడండి, ఇది ఫ్లోర్, లెంత్ వచ్చి 16, బ్రెడ్త్ వచ్చి 12. ఇక్కడ ఫ్లోర్ని మనం స్క్వేర్ టైల్స్తో వేసాం. స్క్వేర్ టైల్స్, లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ టు బి యూజ్డ్. ఇక్కడ మనం తక్కువ టైల్స్ యూజ్ చేయాలంటే టైల్ యొక్క సైజ్ ఎలా ఉండాలా? మ్యాక్సిమం ఉండాలి. మ్యాక్సిమం అంటే ఏం కనుక్కోవాలా? హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలా? హెచ్సిఎఫ్. 16కి 12కి హెచ్సిఎఫ్. 16, 12 రెండిట్లో కామన్గా ఏముంది? 4. కామన్గా ఉండేదాన్ని ఏమంటాం? హెచ్సిఎఫ్. అంటే టైల్ యొక్క సైజ్ ఎంత? 4x4 అని. కామన్గా 4 ఉంది కాబట్టి టైల్ అంటే స్క్వేర్ షేప్లో ఉంటుంది. సైడ్ ఎంత వస్తుంది? 4. అంటే టైల్ యొక్క డైమెన్షన్స్ అంటే 4x4. లెంత్ ఎంత? 4. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రాక్షన్స్ 5 minutes ఆఫ్ ఎన్ అవర్. చూడండి, 5 minutes ఆఫ్ ఎన్ అవర్ అన్నారు. 5, 1 minute అంటే ఎన్ని సెకండ్స్? 60 seconds. ఫ్రాక్షన్ కనుక్కోవాలి. దేంతో? హవర్. 1 hour అంటే 3600 seconds. 1 hour అంటే 3600 seconds. డిఫరెన్స్ అడిగారా? 20 seconds. హాఫ్ ఎన్ అవర్, 1 hour అంటే ఎన్ని సెకండ్స్? 3600 seconds. ఇక్కడ మనల్ని ఫ్రాక్షన్స్కి డిఫరెన్స్ అడిగారు. ఫ్రాక్షన్ అంటే టోటల్లో కనుక్కోవాలి. 5 minutes అంటే 5 into 60 seconds. టోటల్ అంటే 1 hour. 1 hour అంటే 3600 seconds. 3600 కామన్ తీయండి. 5 into 60 300. 300లో 20 తీసేస్తే 280/3600. 0 0 క్యాన్సల్. 4 7s 4 9s. అంటే ఆన్సర్ ఎంత? 7/90. ఇక్కడ ఆప్షన్ లేదు కదా, కాబట్టి చూడండి, ఇంటూ 0.1 ఇంటూ 0.1 చేయండి. 7 into 0.1 0.7, 90 into 0.1 9.0. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈజ్ 5. లార్జర్ నెంబర్కి స్మాలర్ నెంబర్కి డిఫరెన్స్ ఎంత? 5. 25 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ స్మాలర్ నెంబర్. ఎస్ అంటే స్మాలర్ నెంబర్. స్మాలర్ నెంబర్లోంచి 25 తీసేసా. 20 ఈజ్ యాడెడ్ టు లార్జర్ నెంబర్. స్మాలర్ నెంబర్లో 25 తీసేసా, లార్జర్ నెంబర్కి 20 యాడ్ చేసాం. రేషియో ఎంత? 1/2. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే గ్రేటర్ నెంబర్ కనుక్కోవాలి. కనుక్కుందాం. క్రాస్ మల్టిప్లై చేయండి. 2s - 50 l + 20. నెక్స్ట్ గ్రేటర్ నెంబర్ కనుక్కోవాలి. కనుక్కుందాం. నెక్స్ట్ ఎల్ని ఏమని రాయొచ్చు? 5 + s అని రాయొచ్చు. సబ్స్టిట్యూట్ చేయండి. 2s - 50 = l అంటే 5 + s + 20. 2sలో s పోతే s. 20 + 5 25. లెఫ్ట్ సైడ్ -50, రైట్ సైడ్కి వెళ్తే +50. 25 + 50 75. అంటే స్మాలర్ నెంబర్ 75. లార్జర్ నెంబర్ అంటే 5 + స్మాలర్ నెంబర్ అంటే 5 + 75 80. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ ఎనీ
even consecutive numbers. Product of any two even consecutive numbers. ఈవెన్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఎనీ అన్నాడు కదా, మనకి ఇష్టం వచ్చింది తీసుకోండి. స్టార్టింగ్ ఈవెన్ నెంబర్ 2, నెక్స్ట్ ఈవెన్ నెంబర్ 4. ప్రోడక్ట్ అన్నారా, ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. 2 into 4 ఎంత? 8. అంటే దేంతో డివిజిబుల్ అవుతాయి? 8తో. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డ్రమ్ ఆఫ్ వాటర్ ఈజ్ 3/4 ఫుల్. ఒక డ్రమ్ములో 3/4 ఫుల్గా ఉంది. వెన్ 9 liters ఆఫ్ వాటర్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఇట్. ఇప్పుడు 3/4 ఫుల్గా ఉంది. ఇప్పుడు ఎంత తీసేసాం? 9 liters తీసేసాం. అప్పుడు ఎంత ఫుల్ ఉంటుంది? హాఫ్ ఫుల్ ఉంటుంది. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే కెపాసిటీ ఆఫ్ ద డ్రమ్ కనుక్కోవాలి. కనుక్కుందాం. ఇక్కడ 3/4, ఇక్కడ 1/2 సబ్ట్రాక్ట్ చేయండి. 3/4లో 1/2 ఫుల్ ఈజ్ ఈక్వల్ టు 9 liters. ఎల్సిఎం ఎంత? 4. 3 - 2 ఫుల్ ఈజ్ ఈక్వల్ టు 9. 3లో 2 పోతే 1. టోటల్ కెపాసిటీ, ఫుల్ కెపాసిటీ ఎంత? 9 into 4 36 liters. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి. ఏబిసి ఏరియా ఎంత? 39. డి అండ్ ఈ ఆర్ 2 points ఆన్ బీసీ. బీసీ మీద 2 points ఉన్నాయి డిఈ. సచ్ దట్ బీడీ ఈజ్ ఈక్వల్ టు డిఈ. సపోజ్ బీడీ డిస్టెన్స్ ఎక్స్ అయితే డిఈ డిస్టెన్స్ కూడా ఎంత? ఎక్స్. ఈసీ డిస్టెన్స్ కూడా ఎంత? ఎక్స్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏడిసి. క్వశ్చన్లో ఏం అడిగారంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏడిసి అడిగారు. అంటే ఈ ఏరియా కనుక్కోవాలి. కనుక్కుందాం. మీరు గమనిస్తే ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ 3 ట్రయాంగిల్స్ ఈక్వల్ ఏరియా ఉంటాయి. 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ 3 ట్రయాంగిల్స్ ఈక్వల్ ఏరియా ఉంటాయి. ఎందుకంటే చూడండి, ఇక్కడ సేమ్ డిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడ కూడా ఎక్స్, ఇక్కడ కూడా ఎక్స్. ఈక్వల్ ఏరియా ఉంటుంది. టోటల్ ఏరియా 39 కదా. ఈక్వల్గా అంటే ఎంత ఉంటుంది? 39/3 13. ఇది 13, ఇది 13, ఇది 13. టోటల్ ఎంత? 39. నెక్స్ట్ క్వశ్చన్లో ఏం అడిగారు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి అడిగారు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి అంటే 13 + 13 26. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3 friends arranged a party. Tanveer paid 2/3 as much as Yusuf. Yusuf paid half as much as Sachin. The fraction of total expenditure by Yusuf కనుక్కుందాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. 3తో 2తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ని తీసుకోండి. 3తో 2తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ 6. ఎస్ అంటే 6 అని అజ్యూమ్ చేసుకోండి. అప్పుడు వై వాల్యూ ఎంత అవుతుంది? 3. నెక్స్ట్ వై వాల్యూ 3 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. టీ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ టీ వచ్చి 2. నెక్స్ట్ ఎస్ వచ్చి 6, వై వచ్చి 3. టోటల్ ఎంత? టోటల్ అంటే యాడ్ చేయాలి. 2 + 6 8, 8 + 3 11. ద ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ బై యూసఫ్. యూసఫ్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి. అంటే ఎలా కనుక్కుంటా? యూసఫ్ బై టోటల్. యూసఫ్ అంటే 3, టోటల్ అంటే 11. అంటే ఆన్సర్ 3/11. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటువంటి క్వశ్చన్స్ చేసే ముందు ఖచ్చితంగా ఏ రూల్ ఫాలో చేయాలా? బాడమాస్. ఫస్ట్ మనం బ్రాకెట్స్ సింప్లిఫై చేయాలి. బ్రాకెట్స్ కూడా ఏ ఆర్డర్లో సింప్లిఫై చేయాలా? కేఎఫ్సి కాదు, ఓఎఫ్సి.
ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్, మళ్ళీ ఫ్లవర్, మళ్ళీ క్లోజ్డ్. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్ చేయండి. 3 3 క్యాన్సిల్. ఎంత వస్తుంది మనకు? 2/5 వస్తుంది. ఇదంతా క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 2/5. ఓపెన్ బ్రాకెట్స్ అయిపోతే ఫ్లవర్ బ్రాకెట్స్ చేయాలి. ఫ్లవర్ బ్రాకెట్స్ చేద్దాం. 2/5 డివైడెడ్ బై 2/5. రెండు క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. 1 ఇంటూ 3/2 -1. 3/2 -1 అంటే 1/2 వస్తుంది. 3/2 -1 అంటే ఎంత వస్తుంది? 1/2 వస్తుంది. నెక్స్ట్ ఇదంతా చేసి ఎంత వచ్చింది మనకు? 1/2 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సింప్లిఫై చేస్తే 1/2 వచ్చింది. 1.8 ప్లస్ 2 క్యాన్సిల్. 3/2 ఇంటూ 1/2. 1.8 ప్లస్ 3/4. 1.8 ప్లస్ 3/4 అంటే 0.75. యాడ్ చేయండి. 1.8 0.75 యాడ్ చేస్తే 2.55. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ గాడ్ అబ్జర్వ్స్ అనే ఎనిమీ బోట్. చూడండి ఇక్కడ ఏముంది? ఎనిమీ బోట్ ఉంది. ఇది వచ్చి ఎనిమీ బోట్. ఏ గాడ్ అబ్జర్వ్స్ ఎనిమీ బోట్ ఫ్రమ్ అన్ అబ్జర్వేషన్ టవర్. ఇది టవర్. టవర్ పైన ఎవరున్నారు? గాడ్. దేన్ని అబ్జర్వ్ చేస్తున్నారు? ఎనిమీ బోట్. టవర్ హైట్ ఎంత? 180 meters. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత? 60 degrees. ఇక్కడ ఏమడిగారు? డిస్టెన్స్ ఆఫ్ బోట్ ఫ్రమ్ ఫుట్ ఆఫ్ ద టవర్. ఇది ఫుట్ ఆఫ్ ద టవర్, ఇది బోట్. ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. తెలియదు కదా, ఎక్స్. ఇటువంటి క్వశ్చన్స్కి ట్యాన్ కానీ సైన్ కానీ అప్లై చేయాలి. tan 60. ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 180, అడ్జసెంట్ అంటే ఎక్స్. tan 60 అంటే √3 కదా. అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 180 బై √3. 180ని ఏమని రాయొచ్చు? 60 ఇంటూ 3 బై √3. 3ని మనం √3 ఇంటూ √3 అని రాయొచ్చు. √3 క్యాన్సల్. అంటే ఆన్సర్ ఎంత? 60√3. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి మనం? అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. ఇది ఏ అనుకుంటే ఇది బి, ఇది ఏ అనుకుంటే ఇది బి. ఇదే ఫార్మేట్లో ఉంది. a+b² మైనస్ a-b². ఫార్ములా ఏమొస్తుంది? 4ab వస్తుంది. 4 ఏ అంటే ఎంత? 2.697. బి అంటే ఎంత? 0.498. ఇక్కడ మనం అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి. 4 ఇంటూ 2.7. అప్రాక్సిమేట్లీ 2.7 అనుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 0.5 అనుకోవచ్చు. 0.5 అంటే హాఫ్. నెక్స్ట్ మల్టిప్లై చేయండి. 28 10.8. 0.5 అంటే హాఫ్. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 5.4. మనకు అప్రాక్సిమేట్ వాల్యూ కావాలి కదా, అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అయితే 100 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100 likes వచ్చాయంటే ఖచ్చితంగా నేను RRB NTPC టాప్ 100 క్వశ్చన్స్ చేస్తాను.